ఇక నెల్లూరులో రాజపాలెం వద్ద పెన్నా నదిలో భారీ యంత్రాల వాడకంపై స్పష్టమైన నిషేధాలు ఉన్న ఇస్కాసురులు యథేచ్ఛగా నదీ గర్భాన్ని తవ్వేస్తుంటే స్థానిక విజిలెన్స్ మరియు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? దీని వెనుక ఏమైనా రాజకీయ శక్తుల హస్తం ఉందా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్. గుడ్ మార్నింగ్ కావ్య. అయితే ఇసుకాసురులు అడ్డగోలుగా దోచేస్తున్నారని చెప్పవచ్చు. పెన్నా నది పరివాహక ప్రాంతానికి సంబంధించి నదీ గర్భాన్ని కూడా ఇష్ట ప్రకారంగా భారీ ఎక్స్కవేటర్లతో అలాగే భారీ వాహనాలతో తవ్వేస్తూ ఇష్ట ప్రకారంగా తీసుకువెళ్తున్నారు. అయితే తమిళనాడు బెంగళూరుకు అలాగే తరలిస్తున్నారు. అయితే వేల కోట్ల రూపాయలను అయితే సొమ్ము చేసుకుంటున్నారు. అయితే నదీ గర్భానికి సంబంధించి అయితే కలివాయి మండలం సంబంధించి అక్కడ నదీ గర్భానికి సంబంధించి రాజుపాలెం వద్ద అయితే మొత్తం భారీ ఎత్తున గుంటలు గుంటలుగా ఇసుక పెన్నా నదిని మాత్రం గుంటలు గుంటలుగా అక్రమార్కులు అయితే చేసేస్తున్నారు. జేసీబీలతో పెట్టి తవ్వేస్తున్నారు. అయితే దాదాపుగా 20 లక్షల మంది రైతులకు అక్కడి నుంచి వాటర్ సప్లై ఉంటుంది అదే సాగుకి. అయితే దాని కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గుంటలు గుంటలుగా ఏర్పడడం కూడా వాటర్ ఫ్లో కూడా వెళ్లకుండా గుంటలు గుంటలు ఏర్పడడం జరుగుతుంది. అయితే వీరిపై మైనింగ్ అధికారులు కానీ అలాగే ఆయా శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేస్తున్నారు. అయితే దీని మీద వెంకటగిరి ఎమ్మెల్యే కూడా తీవ్ర స్థాయిలో అయితే ధ్వజమెత్తారని చెప్పవచ్చు. అయితే దీని మీద కూడా వెంకటగిరికి సంబంధించి రైతులు కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ఆశలను అడ్డుకోవడం ఖచ్చితంగా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇసుకని తోడిన తర్వాత భారీ వాహనాలను ఆ మార్గాల గుండా వెళ్తున్నప్పుడు ఆ రోడ్లు కూడా గుంటలమయం అయిపోతున్నాయి. అలాగే మొత్తం చూసుకున్నా కూడా పెన్నా నది కూడా మొత్తం గుంటలమయంగా ఏర్పాటు చేస్తున్నారు కావ్య. థ్యాంక్ యూ మల్లికార్జున. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.